ఇప్పుడు 32వ శ్లోకంలోకి వెళ్దామండి. ఇది కూడా 31వ శ్లోకానికి అనుసంధానమైందేను. ఇక్కడ శంకరాచార్యులు వారు పరమశివుడి యొక్క లీలల్ని ఈ 2 శ్లోకాల్లో వర్ణిస్తున్నట్టుగా అన్నమాట. నిన్న ఇంత ముందు శ్లోకాల దాకా మెల్లిమెల్లిగా పరమేశ్వర నీ పాదాల దగ్గర చోటివ్వు, కైలాసానికి ఎలా రీచ్ అవ్వాలి అని, రీచ్ అయిన తర్వాత నీ చోటు నీ పాదాలు నాకు ఎలా కనబడతాయి, ఒకవేళ పాదాలు దొరికితే నాకు ఎలాంటి అవకాశం ఇస్తావు అని బతిమాలుతూ ఉన్నాయి ఆ శ్లోకాలన్నీ. అయితే ఇప్పుడు ఈ శ్లోకాల దగ్గరికి అబ్బా నువ్వు ఎంత గ్రేటు అని ముందు శ్లోకంలో పోయి మెల్లిగా కబుర్లోకి దిగినట్టుగా దిగారు. ఈ శ్లోకం అంతా అతనితో అతి చనువుగా మాట్లాడుతున్నట్టుగా పరమశివుడితో చాలా ఏదో తన మిత్రుడు అన్నట్టుగా కబుర్లు చెప్తున్నట్టుగా ఉన్నది ఈ శ్లోకాన్ని చదువుదాం, వినండి. జ్వాలోగ్ర సకలామరాతి భయద క్షేళ కథం వా త్వయా దృష్టః కిం చ కరేధృతః కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద. ఓ పరమేశ్వర, ఓ శంభో, ఓ మహాత్మా వద, చెప్పు. ఏమిటి చెప్పమంటున్నారు? విడదీద్దామని చూడండి. ఏ మహాత్మన్, సర్వజ్ఞుడైన ఓ ఈశ్వర, జ్వాలోగ్రహ, జ్వాల అంటే మంటల చేత, ఉగ్రహ అంటే భయంకరమైన, సకలామరాతి భయద, సకల అంటే సమస్తమైన, అమర అంటే దేవతలకు, అమరులు అంటే దేవతలు కదా మనకి తెలుసు, భయదహ అంటే చాలా భయంకరమైన, ఏమిటి ఆ భయంకరమైనది ఏంటి? క్షేళ అంటే విషము, త్వయా నీ చేత, కథం వా ఏ విధంగా, దృష్ట చూడబడింది, కించ అంతేకాదు, కరేచ హస్తమునందును, ధృత ధరించబడినది అంటే చేత్తో పట్టుకోబడింది, అతః అందువల్ల, పక్వ జంబూఫలం కిం, పక్వ అంటే పండిన, జంబూఫలం నేరేడు పండ ఏమిటి, జిహ్వాయాం నాలుకయందు, నిహితః ప్లశ్చ ఉంచబడింది, అతః అందువల్ల, సిద్ధఘుటిక సకల సిద్ధి కారణి అయిన ఔషధ గుటికియా ఏమి, మన ఆయుర్వేదాల్లో చూడండి గుటికలు మింగుతూ ఉంటాము. సో అది కానీ అనుకున్నావా ఏంటి అని అడుగుతున్నాడు. కంఠదేశే కంఠ ప్రదేశమునందు, భృతః చ భరించబడింది, అయం ఈ అటువంటి ఈ కాలకూట విషయము, తే నీకు, విభూషణం అలంకారమైన, నీలమణి కిం ఇంద్రనీలమణియా ఏంటి అది, వద చెప్పుము. ఎంత చక్కగా అదేదో ఫ్రెండ్ని అడుగుతున్నట్టుగా, స్నేహితులను అడిగినట్టుగా అడిగారు కదండి స్వామిని. వినండి, దీనిని మనం వివరించుకుందాం. ఓ మహాత్మా, ఓ శివ, యాజ్ యూజువల్ సంబోధిస్తున్నాడు పరమేశ్వర. ఇంత తీవ్ర జ్వాలలు కమ్మేసి, సకల దేవతలకు వణుకు పుట్టించేసి, మెక్కిలి భయపెట్టేసిన ఆ కాలకూట విషయం ఉంది చూసేవా, అది వెనకొస్తూ ఉంటే దేవతలందరూ పరుగు నీ దగ్గరికి వచ్చినప్పుడు, అసలు నువ్వు వాళ్ళని శరణు చొచ్చినప్పుడు నువ్వు దాన్ని కన్నులతో ఎలా చూసేవు? పోలే, చూసేవు, అందరూ చూశారు కానీ భయంతో పారిపోయారు. కానీ నువ్వు మాత్రం దాన్ని చక్కగా అరిచేతిలో ఉంచుకున్నావు. ఫస్ట్ కళ్ళతో ఇలా చూడగానే అది కాస్త ముద్దయిపోయిందండి. అందరినీ భయపట్టిన కాలకూట విషయం పరమేశ్వరుడి చూపుకి ఒక ముద్దలా తయారైందండి. దాన్ని ఏదో పెద్ద చక్కగా పండులాగా చేతిలో పట్టుకున్నాడు, అరచేతిలో ఉంచుకున్నావు. ఎలా ఉంచుకున్నావు? అదేమైనా నేరేడు పండు అనుకున్నావా?
అంతేకాదు, పోనీ నేరేడు పండు అనుకున్నామేమో, అబ్బా నేరేడు పండు కదా తిందాంలే అనుకుని నాలుక మీద కానీ వేసుకున్నావేంటి కొంపతీసి? లేకపోతే ఆయుర్వేదం మెడిసిన్లో మనం చూస్తూ ఉంటాం కదా, అలాంటిది సిద్ధగుటిగా అనుకుని కానీ మింగిసేవా ఏమి? అంతేకాదు, పోనీ మింగితే మింగేవు, అది కడుపులోకి వెళ్ళకుండా కంఠంలో ఉంచావు. ఎలా ఉంచావు నువ్వు? అసలు ఎలా ఉంచుకున్నావు దాని తాలూకా ఆ పవర్ అంతా, ఆ మంట అది నువ్వు ఎలా భరించగలిగావు? ఓలే కంఠంలో ఉంచుకున్నావు, కానీ తెల్లటి నీ కంఠం ముందు ఆ నల్లనైన విషపు ముద్ద అది నీకు ఆభరణాల ఇంద్రనీలమణి వల్లే అయ్యి నీ కంఠం నీలకంఠంగా మారిపోయింది. అదేమైనా నీకు ఆభరణంగా ఉండే ఇంద్రనీలమణి అనుకుని ఆ అలంకారానికి పెట్టుకున్నావా ఏంటి కంఠంలో? వదా చెప్పు అని అడుగుతున్నాడండి. అంటే చూసారా, ఏదో మనం ఫ్రెండ్స్ మనలో మనం మాట్లాడుకుని ఎలా చేసేవు అసలు నువ్వు, ఇలా ఎలా చేసేవు అని అతి చనువుగా, అంటే అతి ప్రేమతో శంకరాచార్యులు వారు పరమశివుణ్ణి అడుగుతున్నారన్నమాట. అయితే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి! అంత కాలకూట విషయాన్ని ఒక గుటికలా చేసుకుని మింగడమే కాకుండా కంఠం వద్ద దాన్ని నిలిపి ఉంచడం, ఇవన్నీ చేసాడు అంటే పరమశివుడు. దాన్ని బట్టే అతడు మృత్యుంజయుడు అని అన్నారు అంటే అందులో అతిశయోక్తి లేదండి. మనలాంటి వాళ్ళు ఇంకెవరైనా సరే కాలకూట విషయాన్ని నోట్లో పెట్టుకుంటే ఏమవుతుందండి వెంటనే? సో అతడు శాశ్వతుడండి, అతనికి మృత్యు అతని దరి కూడా చేరదనమాట. అయితే ఆ విషయం శివుణ్ణి ఏమీ చెయ్యలేకపోయింది. పైగా ఆయన కంఠం ఒక ఇంద్రనీలమణిని ఆభరణంగా ధరించినట్లు వన్నెలు చిందిస్తోందిట. ఇటువంటి అద్భుత దృశ్యాన్ని చూచి ఇంకా దేవతలు ఈశ్వర్ని ఈ విధంగా ప్రస్తుతించారండి. ఓ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని వేదాల్లో ఉంది కదండి. సో ఓ నీలకంఠుడా, ఓ మృత్యుంజయుడా, అంత కాలకూట అంబిషన్ మింగినా సరే నీకు మృత్యు రాలేదు అంటే మృత్యుంజయుడివి నీవు, సర్వేశ్వరుడి, సర్వం నువ్వే. నిన్న నేను చెప్పిన ఆపాద అది ఆ శ్లోకం ఉంది చూసారా, కింద మీద సర్వాంతర్యామి నువ్వే సుమా, సదా మంగళకారుడివి నువ్వే సుమా, అటువంటి నువ్వు మహాదేవుడివి, మా శ్రీమన్మహాదేవాయ, అటువంటి నీకు నమస్కరిస్తున్నాను అని పొగుడుతూ అని దేవతలందరూ స్తుతిస్తారండి అలాంటప్పుడే. అయితే శివుడు విషం తిన్నా కూడా ఆయనకు మృత్యు రాకపోవడానికి కారణం యాక్చువల్లీ శంకరాచార్యులు గారు అతను రాసిన సౌందర్యలహరిలో ఈ విధంగా చెప్పారండి. పార్వతీమాత ధరించిన తాటంకముల మహిమని శంకర్లు సౌందర్యలహరిలో వర్ణించారు. ఆ శ్లోకం మన అందరికీ తెలుసు కదా. కరాళం యక్షేళం కబళితవత కాలకలన నా శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. అమ్మా జగజ్జన్ని, కాలకూట విషాన్ని మింగిన నీ భర్త పరమశివుడు ప్రళయకాలంలో కూడా కాలధర్మాన్ని చెందకుండా మృత్యుంజయుడిగా ఉన్నాడు. దానికి ఏమిటి కారణం? నువ్వు నీ చెవులకు ధరించిన తాటంకంల మహిమే కారణం సుమా అని ఇదే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్పారండి. సో ఎంత చక్కగా చెప్పారో చూశారు కదా. అందుకే కొన్నాళ్ళ క్రిందటండి నేను ఈ ప్రవచనాల్లోనే విన్నాను, కొన్నాళ్ళ కిందట ఒక సైంటిఫిక్ రీసెర్చ్ జరిగింది. దానికి ప్రైజెస్ అవి కూడా దొరికాయి ఆ సైంటిస్టులకి అనమాట. సృష్టి చాలా కాలం క్రితం, సృష్టి ప్రారంభం టైంలో ఇంకా ఇలా రకరకాలుగా సృష్టి ఇంకా జరుగుతూ ఉన్న టైంలో చాలా విషవాయువులు మొత్తం విశ్వంలో ప్రజ్వలించేదండి. అయితే అది ఆ తర్వాత సడన్గా ఆ విషవాయువులు ఏమయ్యాయో వాళ్ళకి తెలియలేదు అన్నది రీసెర్చ్ అండి. సో అంటే దీన్ని అన్వయిస్తే సరిపోతుంది కదండి.
ఇదే ఈ విషవాయువులు వస్తేనే అప్పుడు దేవతలు పరిగెడితే పరమశివుడు చక్కగా దాన్ని నీలగంట కంఠంలో ఆపి మనందరినీ శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా మనందరికీ బతికించి ముల్లోకాలకు పరమోపకారం చేసిన మహనీయుడండి, మహాత్ముడు, మహాదేవుడండి. అలాంటి దేవుడు మన మునులు ఎప్పుడో ఈ సైంటిస్టులు నిన్న మొన్న చేసిన రీసెర్చ్ మన మునులు మన ఋషులు తపస్ ద్వారా ఎప్పుడో దీన్ని కనుక్కొని మనకి రాసిపెట్టి ఉంచారు. ఇది శంకరాచార్యులు వారు ఎంత అందంగా చెప్పారో చూడండి.